ఈ 9 రహస్యాలను ఎట్టి పరిస్థితిలోనూ ఎవరితోనూ చెప్పకూడదు. ఈ రోజు మనం ఉపనిషత్తులో చెప్పిన 9 రహస్యాలు ఇతరులతో పంచుకోకూడని వాటి గురించి తెలుసుకుందాం. మన పెద్దవారు చెప్పారు కదా, ఈ 9 రహస్యాలను మీ రహస్యాలుగానే ఉంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 9 రహస్యాలను బయటకు చెప్పకూడదు. 1. లక్ష్యాలు. మీరు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో వీటిని 10 మందితో పంచుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ విషయాలను బయటపెడతామో మనకు ఆ లక్ష్యాన్ని చేరుకోకపోయినా చేసేశామనే ఆలోచనే సగం వచ్చేస్తుంది. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. కాబట్టి మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దాని గురించి ముందుగానే ప్లాన్ చేసుకుని దాని గురించి కష్టపడాలి. లక్ష్యం సాధించే వరకు దానిని బయటపెట్టకూడదు. 2. సంపాదన. మీకు ఎంత ఆదాయం వస్తుందని చాలామంది అడగడానికి ప్రయత్నం చేస్తారు. తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ సంపాదన గురించి ఎవరికీ చెప్పకండి. ఎక్కువ వస్తుందని చెబితే అసూయ కలగవచ్చు. తక్కువ వస్తుంది అని చెబితే మనల్ని తక్కువ అంచనా వేయవచ్చు. కాబట్టి ఈ సంపాదన అనేది గోప్యంగా ఉంచడం ఎంతో ముఖ్యం. 3. ఆస్తులు. మన ప్రాపర్టీని ఎంత వీలైతే అంతవరకు రహస్యంగా ఉంచుకోవాలి. కొంతమంది అదే విధంగా డబ్బా కొడుతూ ఉంటారు. నాకు ఇన్ని భవనాలు ఉన్నాయి. నాకు ఇంత బంగారం ఉంది. నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి అని. ఒకవేళ మనకు ప్రాపర్టీస్ ఉన్నా కూడా అవి మనం మన సేఫ్టీ కోసం దాచుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకూడదు. 4. వ్యక్తిగత జీవితం. వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ చెప్పకూడదు. మన కుటుంబాలలో గొడవలు జరగవచ్చు. మళ్ళీ కొన్ని రోజులు పోయాక ఆ గొడవలు చక్కబెట్టుకోవచ్చు. ఈ లోపల కంగారు వచ్చినట్టుగా మన పర్సనల్ లైఫ్ ని బయటపెట్టేస్తే ఎదుటివాళ్లు చులకనగా చూస్తారు. ఒకవేళ అంతగా మనం చెప్పుకోవాల్సి వస్తే మనకి బాగా కావలసిన వారి దగ్గర మాత్రమే చెప్పుకోవాలి. అది కూడా మనకి ఓదార్పు లేదా ఒక సలహా కోసం మాత్రమే. కాబట్టి మన పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు కూడా ఒక మిస్టరీగా ఉంచండి. 5. అవతల వారి గురించి మాట్లాడడం. వారు ఇలా, వీరు అలా, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. నలుగురు, ఐదుగురు కలిసి కూర్చున్నట్లయితే ఈ ఐదుగురు గురించి వాళ్ళు మాట్లాడుకోరు, ఇతరుల గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. ఎవరైనా మీకు ఇతరుల గురించి చెడుగా చెప్పినప్పుడు, వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియనప్పుడు ఆ విషయాన్ని విన్నది విన్నట్టుగా అక్కడే వదిలేయాలి లేదా ఆ చోట నుండి పక్కకు వెళ్ళిపోవాలి. 6. ధైర్యం. నాకు చాలా ధైర్యం ఉంది. నేను చాలా చేయగలను. నేను ఏదైనా చేయగలను అని చాలా మంది డబ్బా కొట్టుతూ ఉంటారు. ఒకవేళ మీకు ధైర్యం ఉన్నట్లయితే అది మీలోనే దాచుకోండి. సమయం వచ్చినప్పుడు మీ ధైర్యాన్ని ఉపయోగించండి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా మీ ధైర్యం గురించి బయటపెట్టకుండి. 7. సహకారం. మనం ఇతరులకు చేసిన సహాయం కూడా బయటకు చెప్పకూడదు. మన పెద్దవాళ్ళు చెబుతారు కదా, కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదు అని. మీరు ఏదైనా సహాయం చేసినా, ఏదైనా ఉపకారం చేసినా అది రహస్యంగానే ఉంచండి. అలాగే మీరు ఎప్పుడైనా సహాయం పొందినట్లయితే మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. వాటి గురించి మాట్లాడండి. వాటిని గుర్తు పెట్టుకోండి. 8. ఆరోగ్యం. భగవంతుని దయ వల్ల మనకు మంచి ఆరోగ్యం ఉంది. 10 మందిలోకి వెళ్ళిన నాడు ఎప్పుడూ జ్వరం రాలేదు, నేను ఎప్పుడూ నీరసంగా లేను అని చెప్పకండి. ఎందుకంటే ఆరోగ్యం అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు బాగుండవచ్చు, తర్వాత ఏదైనా సమస్య రావచ్చు. ఒకవేళ మీకు ఆరోగ్య సమస్య ఏమైనా ఉన్నట్లయితే వీటిని ఎవరితోనైనా పంచుకోండి. వాటి వల్ల ఏదైనా సహాయం దొరకవచ్చు. 9. నమ్మకాలు మరియు ఆచారాలు. మనం పాటించే ఆచారాల గురించి అలాగే మనం నమ్మే నమ్మకాల గురించి ఎవరికీ చెప్పవద్దు. దయచేసి వీటిని రహస్యంగానే ఉంచండి. నేను నమ్మిన సిద్ధాంతం మీరు నమ్మనక్కర్లేదు. నేను పాటించే ఆచారాలు మీరు పాటించనక్కర్లేదు. మీరు మీ వ్యక్తిగతంగా ఏవైతే మీరు పాటించాలి అనుకుంటున్నారో అవి పాటించండి. ఈ నమ్మకాలనేవి మన మతాలలో ఉండవచ్చు, అలవాటులో ఉండవచ్చు. ఎవరి నమ్మకం వాళ్ళది. మన నమ్మకాన్ని ఎదుటివారి మీద రుద్దడానికి అసలు ప్రయత్నించకూడదు. మీరు ఇదే నమ్మండి, అది పాటించండి అని ఎవరి మీద కూడా మీ వ్యక్తిగత విషయాలు రుద్దకండి. ఈ 9 విషయాలను గోప్యంగా ఉంచినట్లయితే మీరు ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తారు.